భవిష్యత్తు తరాలు ఆందోళన చెందేలా వైసీపీ రాజకీయాలు ఉన్నాయని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. వైసీపీ నాయకులు చేసిన మురికి వ్యాఖ్యలపై వీడియో విడుదల చేసిన గంటా ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని ఈసీకి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అసభ్య పదజాలం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని, ఉనికి కాపాడుకోవటానికే రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో భవిష్యత్తు తరాలు కూడా ఆందోళన పడే విధంగా రాష్ట్రంలో రాజకీయాలు తయారవుతా ఉన్నాయి. అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక, ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు, మంత్రులు లేదు, స్పోక్స్ పర్సన్స్ లేరు, ఆడ లేదు, మగ లేదు. ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాటం అందరూ కూడా అదే వైఖరిలో ఉన్నారు. ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరమా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాళ్ళకి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ, నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ, ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పార్టీ పెట్టినప్పుడు నుంచి ఎలా మాట్లాడారు, ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం. ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి. మరి ఇప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం.